వెంకటరెడ్డి గారు, జగన్ హయాంలో రాష్ట్రం వెళ్ళిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది, బాబాయి గొడ్డలి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, భూతం, జగన్ ఒక భూతం దెయ్యం. ఇది కాకుండా మీకు ఇంకేమన్నా వినిపించిందా, కనిపించిందా? రాష్ట్రానికి ప్రయోజనకరమైంది ఏమన్నా మొత్తం టోటల్గా 3 రోజుల మహానాడు వల్ల ఉపయోగం ఏమన్నా చేకూరిందా రాష్ట్రానికి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, పురుషోత్తం రెడ్డి అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. 3 రోజుల పాటు మహా మోసగాళ్ళందరూ ఒకసారి జాయిన్ అయ్యి మహా అతి చేస్తే, మహా మోసగాళ్ళందరూ 3 రోజుల పాటు ఒకే చోట చేరి మహా అతి చేసి ఒక పెద్ద మహా డ్రామా ఆడి మహా అబద్ధాలు ఆడితే ఏంటి అంటే అదే మహానాడు తెలుగుదేశం పార్టీ. ఈ 3 రోజులు ఏం జరిగిందంటే అదే మొత్తం మహా మోసగాళ్ళందరూ డయాస్ ఎక్కారు, మహా నిర్వచనం ఇచ్చారు, మీరు మహా అతి చేశారు, మహా డ్రామా ఆడారు, మహా పాటలు పాడారు. అది ఆ పాటల గురించి తర్వాత మాట్లాడదాం. సో మహా అబద్ధాలు ఆడితే ఇదే తెలుగుదేశం పార్టీ 3 రోజుల మహానాడు. ఈ మహానాడు వీళ్ళు అధికారంలో ఉండేలా నిర్వహించుకోవడానికి బీజం పడింది 2 ఏళ్ల క్రితం. అంటే ఈరోజు ప్రజలు మోసపోయింది 2 ఏళ్ల క్రితం ఇదే మహానాడు పేరు సమాప్తం అని జనం అనుకుంటూ ఉంటే ఇప్పుడు సమాప్తం అన్నారు. ఇది సమాప్తం ఉండదు, సమాప్తం ఉండదు. ఇది 2023 మార్చి 29 ఏదైతే వాళ్ళు అప్పుడు మహానాడు నిర్వహించారు రాజమండ్రిలో. దాని చంద్రన్న నోట్ దిస్ పాయింట్స్, చంద్రన్న సంధించిన సంక్షేమాస్త్రం మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల శంఖారావం. ఇది సంధించిన సంక్షేమాస్త్రం రాజమండ్రిలో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్. ఇది మరి సంవత్సర కాలంలో 2 ఏళ్ల క్రితం చెప్పినవే ఇంకా 2 ఏళ్ల క్రితం అలాగే ఉన్నాయా? పేపర్లు అలానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ తీసేయడానికి కుదరట్లా, సేవ్ చేసి పెడుతున్నారు కదా. అంతకు ముందంటే తీసేయడానికి కుదిరేది. ఇప్పుడు ఇన్ని వెబ్సైట్లు ఇన్ని అవటం వల్ల అన్ని చోట్ల తీసేయలేకపోతే అప్డేట్ కాలేదు వాళ్ళ వెబ్సైట్ లో తీసిన. ఇదిగోండి, అర్జున్ చంద్రన్న సంధించిన సంక్షేమాస్త్రం మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల శంఖారావం. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా అలాగే 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల శంఖారావమే. అసలు చేసి ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అప్పుడు చేస్తాం అన్నారు, ఇప్పుడు దాంట్లో ఏం లేదు. దాంట్లో మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, ఆ రోజు మినీ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. తర్వాత ఫైనల్ మేనిఫెస్టో, దాంట్లో పేదలను ధనవంతులు చేయటం, పూర్ టు రిచ్ అని దీనికి పేరు పెట్టాం. ఎవడన్నా ఒక్కడన్నా ఈ సంవత్సర కాలంలో ఒక్క పేదవాడిని రిచ్ చేశారా? రిచ్ వాళ్ళకి తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు P4 అనే విధానం పెట్టి. పూర్ పీపుల్ ని రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము వాళ్ళకి అప్పచెబుతున్నాం, వీళ్ళకి 5,000 10,000 10 పరక పడేయి అంటే ఒకసారి ఇస్తాడు చంద్రబాబు నాయుడు మోహన్ చూసి. తర్వాత సో 2 బీసీలకు రక్షణ చట్టం. నీ తెలుగుదేశం పార్టీ బీసీలనే కదా నేను చంపింది, నీ తెలుగుదేశం పార్టీ బీసీలనే కదా మాచర్లలో చంపింది, నీ బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడినే కదా. అదే బీసీ తోట చంద్రయ్య కొడుకు మరికొంతమంది కలిసి చంపింది. మరి బీసీలకు రక్షణ చట్టం యాడిచ్చావు. 3 ఇంటింటికి తాగునీరు. ఇప్పుడే ఇందాకే చెబుతున్నాడు మీటింగ్లో, ఇంకా కడపలో కూడా తాగునీరు ఇంకా ఇవ్వాలి అని చెప్పి. ఏది కడపకే ఇవ్వాలన్నా, ఇంటింటికి ఆడింది. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం. 2 ఏళ్ళుగా అన్నదాతలు అన్యాయం అయిపోయారు. ఈ సంవత్సరంలో వాళ్ళు 2024లో అన్నదాత సుఖీభావ ₹1 ఇవ్వాల. దాని తర్వాత మీరు చూస్తే మహిళా మహాశక్తి. కొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కదా, ఆ మహాశక్తి తల్లులు మహిళలు తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకు చెప్పింది మహిళా మహాశక్తి ఇస్తాం అని చెప్పి ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళ నిండిన మహిళలకు శ్రీనిధి కింద ₹15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలు జమ. మీ ఇంటికి ఏమైనా వచ్చినాయా సార్? మా ఇంటికైతే రాలా, నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్నే, పురుషోత్తరానికి రావు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఏడాదికి 15,000. అట్లానే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. స్థానిక బస్సులో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం. ఇది అయిపోయింది. 5 6 యువగలం, నారా లోకేష్ గారు యువగలం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు, తీసేసిన ఉద్యోగాలు ఉన్నాయి 3 లక్షలు ఇప్పటి వరకు. కొత్తగా ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. ఏది వాలంటీర్ దగ్గర నుంచి మన లిక్కర్ షాపుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి, ఫైబర్ నెట్ నుంచి అన్ని తీసేసినవి ఉన్నాయి తప్ప ఎక్కడ కొత్తగా ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి యోగాలం కింద నెలకు 3,000 ఆర్థిక సాయం. 12 నెలలు అయింది, 12,336,000 శాసనాలు కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. మళ్ళీ ఇవే ఉంటాయి సార్, ఇట్లాంటివి 6 ఉంటాయి. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మహానాడు పెట్టారనుకోండి, అది వచ్చేడాది మళ్ళీ ఇదే ఉంటాయి. చేసేసాం, చేసేస్తున్నాం, ఇచ్చేసాం, ఇచ్చేస్తున్నాం. బాగుంటుంది ప్రాస. ఇది తప్ప ఏముండదు. అందుకనే మహా అతి, మహా డ్రామా, మహా అబద్ధాలు 3 రోజుల పాటు మహా మోసగాళ్ళు ఆడితే అదే మహానాడని అయిపోయింది. నారా లోకేష్ గారు ఏదైతే కొన్ని క్వశ్చన్లు అడిగాడండి ప్రజలను అక్కడి నుంచి. కడప జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా అని చెప్పి. నారా లోకేష్ గారు, మీరు 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం పెట్టారు కదా, నేనేం రూపాయి ఖర్చు చేయకుండా ఇదే సాక్షి వేదిక సాక్షిగా మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా,
ఓ 10 క్వశ్చన్లు అడుగుతా నేను కూడా. పద్దాలేశ్వర్ గారు అడిగితే అట్లా నేను కూడా అడుగుతా. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని క్వశ్చన్ అడగాలి కదా అదే మీటింగ్లో మీరు. 1. 2, పిల్లనిచ్చిన మా మీద చెప్పులు వేయించింది ఎవరు, ఇది అడగాలి కదా. ఏ నారా చంద్రబాబు నాయుడు, బి నారా చంద్రబాబు నాయుడు, సి డి 4 పైవన్నీ ఇట్లా అడగాలి కదా. బట్టలు లేకుండా ఎన్టీఆర్ గారి మీద కార్టూన్ లేపించింది ఎవరు, ఇది అడగాలి కదా 3వ క్వశ్చన్. 4, ఖర్జూరపు నాయుడు కొడుకని కానీ ఖర్జూరపు నాయుడు మనవడని కానీ చెప్పుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్న తండ్రి కొడుకులు ఎవరు, అయ్యా తెలుగు తమ్ముళ్ళు చెప్పండి అని అడగాలి కదా నారా లోకేష్ గారు. పొత్తు లేకుండా సీఎం అవ్వలేని వాళ్ళు ఎవరు, సీఎం కాలేని పార్టీ ఏది, పొత్తుగా లేకుండా మంగళగిరిలో ఎమ్మెల్యే కాని ఎవరు, ఇది 6 క్వశ్చన్లు. 7, గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని తిట్టింది ఎవరిని రామారావు గారు. గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి నవంబర్ 19, 1995వ సంవత్సరంలో రామారావు గారు ఎవరిని తిట్టారు. అట్లానే నాకంటే గొప్ప నటుడు ఎవరున్నారు అని చెప్పి రామారావు గారు ఎవరిని అన్నారు, అది అడగాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యం అన్నది ఎవరు, ఆ మీటింగ్ లో అడగాలి కదా తెలుగుదేశం వాళ్ళని. అది చూపించండి జనాలకి. ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యం అన్నది ఎవరు. మరి ఇప్పుడు అదే ఎన్టీఆర్ చాలా గొప్పడని పొగుడుతున్నారు. అదే వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని పెద్దగా కేకలేసి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది ఎవరు. ఈ 10 క్వశ్చన్లకి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలిగా. తర్వాత మాట్లాడదాం, మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్దాం. ఎందుకంటే మీరు అన్న తల్లి చెల్లి అని మాట్లాడారు కదా. చెల్లి మీ చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అయ్యింది కాబట్టి మేము చెల్లిని వద్దనుకున్నాం. తల్లి గారు అక్కడే ఉన్నారు. ప్రతి నెలలో ఒక వారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాడేపల్లిలో వచ్చి ఉంటారు. ఇది మీ అడిగేది. మరి వీటన్నిటికి మీరు సమాధానం చెప్పండి. మేము మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాం. ఏదైతే మీరు అన్న వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సంవత్సరం అయింది, మీరు ఏ గుడ్డి గారికి పళ్ళు తవ్వుతున్నారు. సిబిఐ మీ కంట్రోలే కదా. మరి ఈ సంవత్సరం నుంచి ఎందుకు తేల్చలేదు మీరు? అయినా ఆ హత్య జరిగింది మీ హయాంలోనే కదా. మరి దీని అన్నిటికీ సమాధానం చెప్పాలి. 3, పరిశ్రమలకు సంబంధించి ఇందాక మీరు చూపించారు ఆంధ్రజ్యోతిలో. నిన్నేమో 11 నెలల్లో 4.5 లక్షల కోట్లు, 4,95,000 కోట్లు వచ్చినాయి అన్నాడు. ఈ రోజేమో ఏదో ఈ రోజు పేపర్లో చూస్తేనేమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. అసలు మీరు ఒక్క కంపెనీ అన్నా మీరు వచ్చిన తర్వాత మీ మొహం చూసి వచ్చిందా? ఎందుకంటే మీరే చెబుతున్నారు దావోస్ వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అని. ఎవడొస్తాడు కంపెనీ? ఇప్పుడు మీరు చెప్పిన భూతం గురించి మాట్లాడారంటున్నారు. అదే సార్, మీరు చెప్పినటువంటి ఎన్టీపీసీ ఇదిగోండి సార్, టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే విశాఖపట్నం జిల్లాలో సమ్మిట్ జరిగిందో, విశాఖపట్నంలో 2 రోజుల సమ్మిట్ లో ఎన్టీపీసీ 2,35,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏదైతే 77,000 మందికి జాబులు ఇవ్వడానికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మొన్న మీరు రీన్యూ ఎనర్జీ అని మీరు వెళ్ళి ఏదైతే ఓపెన్ చేసి వచ్చారో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 97,500 కోట్లకి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. 16,550 మందికి జాబులు ఇవ్వడానికి. ఇండోసోల్ 76,033 కోట్లు, ప్రపోజ్డ్ జాబ్స్ 13,200 కోట్లు. ఇట్లా ఏదైతే 13,41,734 కోట్ల ఎంఓయూలు, 378 ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అదానీ, అంబానీ, జిందాలు, బంగూరు, ఒబరాయి, బజాంకా, దాల్మియా, మిట్టల్, జిఎంఆర్, అపోలో, టెస్లా ఇలా 30కి పైగా కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి బ్రాండ్ చూసి ఒకే వేదికపై వచ్చారు. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి, తీసుకురండి వీళ్ళందరిలో మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసేటటువంటిది మీకు ఉందా? నేను సూటిగా అడుగుతున్నా. రెండోది, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అమరావతిలో ఎందుకు పెట్టలేదని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని బోట్లు ఉంటాయి? ఎన్ని బోట్లు ఉంటాయండి? మహా అయితే ఒక 1000 ఉంటాయా, 2,000 ఉంటాయి ఉంటాయి. మరి సరిపోద్దా? ఆ బోట్లు ఎట్లా వస్తారు అమరావతిలో పెడితే? కార్లు అయితే వస్తారు కానీ అమరావతిలో కార్లు వేసుకెళ్ళడానికి కుదరదు కదా, బోట్లో రావాలి కదా. మహానగరం బోట్లు ఎందుకు రావాలి? నేలల్లో ఎట్లా వస్తారు? బోట్లో వస్తారా? మీరు కార్లోనే బైక్లు వేసుకుని వెళ్ళగలరా? అందుకని అమరావతిలో పెట్టలా. అమరావతిలో ఇప్పుడు నీళ్ళు కదా. సార్ అమరావతి ఒలింపిక్స్ రేంజ్ కదా, ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తామన్నారు. మరి దాన్ని ఏదో పడవలతో ఇది చేసి ఆ గేమ్లు ఉంటేనే నడుస్తుంది. అందుకని మీరు అన్న అమరావతిలో పెట్టలా. ఇప్పుడు అన్న దెయ్యం భూతం ఎన్న అన్నారు కదా, ఈ దెయ్యాలు భూతాలు వీటికి సంబంధించినటువంటిది బాగా మీకు అలవాటేమో. ఎందుకంటే వాళ్ళకి అలవాటేమో. అట్లాంటి వాళ్ళకి పద్దాలు దెయ్యాలు భూతాలు లేదా వాళ్ళ కల్లో ఇలా గుర్తొస్తుందేమో. సో ఇంకా కూడా సార్ ఒక్క మాట, 164 సీట్లు, 3 రాజకీయ పార్టీలు, 2 పేపర్లు, 10 శాటిలైట్ ఛానళ్లు, 500 యూట్యూబ్లు, 100లాది ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ పేజీలు, అదే ట్విట్టర్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఎన్ని పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం ఇంకా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం ఇంకా రోజు పెట్టుకొని పొద్దున సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయాలి, తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని.
తిట్టడం ఎందుకు అంత డబ్బులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి డబ్బులన్నీ మిగులుతాయి కదా. రైట్ ఒక్కొక్క ఊర్లో ఒకళ్ళని కూర్చోబెట్టి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ చేత తిట్టిండు ఒకే రోజు రైట్ అయిపోయింది కదా.